భద్రత మేము పెట్టుకున్నాము, వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టి, అది కూడా ఎయిర్ క్రాక్, లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. వెయిట్ బా, నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ వరకు ఎలా వెళ్ళగలిగారు? అది వైఫల్యం కాదా? అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంతమంది పోలీసులు, 250 మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తాడబ్బా? 1100 మంది పోలీసులు ఏర్పాటు చేశాము, 250 మందిని హెలికాప్టర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెట్టామన్నారు. మీరే చెప్పారు అది. అంతమంది ఒకేసారి వస్తున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవాలి? ప్రతిసారి కూడా ప్రతి పర్యటనలో కూడా ఏ వంకాయలు డొంకపడి గేడ్చాడట, అలా ఉంటుంది. ఎంత నిస్సహాయత! మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు హోం మంత్రి స్థాయి, మీరు బాధ్యత వహించండి. ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏం చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.